హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా సుమిత్ర పుట్టినరోజు కదా, ఆ రోజు సుమిత్ర పుట్టినరోజు అని దసరాదాకి తప్ప ఎవ్వరికి తెలియదు అన్నమాట. ఇంకా తర్వాత దసరాదా గారు కేక్ ఆర్డర్ చేస్తూ ఉంటే అక్కడే బుడ్డిది శౌర్య ఉంటుంది కదా ఆడుకుంటూ, ఏం తాతయ్య నా కోసం కేక్ పెడుతున్నావా అనగానే, లేదు తల్లి మీ అమ్మమ్మది ఈరోజు పుట్టినరోజు అందుకే కేక్ ఆర్డర్ పెట్టాను అనేసి అనగానే, అమ్మమ్మది పుట్టినరోజు అయితే అమ్మ నాకెందుకు చెప్పలేదు తాతయ్య, ఉండు అమ్మని ఇప్పుడే అడుగుతా అని చెప్పేసి గబగబా దీప దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఏంటమ్మా అమ్మమ్మ పుట్టినరోజు అయితే నాకు చెప్పలేదు అని అడుగుతుంది. అప్పుడు అందరూ కూడా అయ్యో మాకు తెలియదు సుమిత్ర పుట్టినరోజు అని అనేసి 1 by 1 షాక్ అయిపోతూ ఉంటారు. కాకపోతే జోష్న మటుకు వీళ్ళందరి ముందు నాకు తెలియదు అనుకుంటే కన్న తల్లి పుట్టినరోజు కూతురుకు తెలియదా అనేసి అందరూ అనుమానిస్తారు అనేసి, నాకెందుకు తెలియదు ఈరోజు మా అమ్మ పుట్టినరోజు అని నాకు తెలుసు, అమ్మ హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేసి సుమిత్రకి గట్టిగా ముద్దు పెట్టి వాళ్ళ అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్తుందన్నమాట. ఇంకా అప్పుడే శౌర్యతోటి అంటుంది, మీ అమ్మ అంటే పరాయిది, నేనంటే మీ అమ్మమ్మకి కన్న కూతుర్ని కదా నాకు బాగానే గుర్తుంటుంది అనేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఈలోపే కార్తీక్ చక్కగా కేక్ తెచ్చేస్తాడనమాట. ఇంకా కార్తీక్ తెచ్చినటువంటి కేకు సుమిత్రకి భలే నచ్చుతుంది. అందరూ కూడా చాలా బాగా మెచ్చుకుంటారు, కార్తీక్ నువ్వు తెచ్చిన కేక్ డిజైన్ సూపర్ ఉందిరా అని చెప్పేసి. ఈలోపే దీప్ అంటుంది, అమ్మ మీకోసం నేను చిన్న గిఫ్ట్ తెచ్చాను చూడండి అమ్మ అని చెప్పేసి పేపర్ మీద ఒక పెయింట్ వేస్తారనమాట. ఆ పెయింట్ చూడగానే సుమిత్ర మనసు కరిగిపోతుంది. ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది దీప, ఏ తల్లికైనా సరే తన కన్న బిడ్డను చూసుకున్నప్పుడు కదా, తన పొట్టలో 9 నెలలు పెరిగి కడుపులో అలా బయటికి వచ్చినప్పుడు బిడ్డను మొదటిసారి చూసేటప్పుడు ఆ తల్లికి ఉండే ఆనందాన్ని నువ్వు ఈ పేపర్లో కొట్టొచ్చినట్టుగా చూపించావు చూడు, నిజంగా ఈ పెయింట్ చాలా 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 అందంగా ఉంది అనేసి సుమిత్ర పొగుడుతూ ఉంటే పారిజాతం అంటుంది, ఏంటి సుమిత్ర ఆ పెయింట్ చూసి అంతగా మెచ్చుకుంటున్నావు, ఏముందేంటి ఆ పెయింట్లో, ఏది నాకు కూడా చూడని అని చెప్పేసి అడుగుతుందన్నమాట. సుమిత్ర చేతిలో ఉన్నటువంటి పెయింట్ కనపడక ఎగురుకుంటూ దొర్లుకుంటూ మొత్తానికి చూసేస్తుందా. చూడగానే జోష్న పారిజాతం మొహాలు నల్లగా అయిపోతాయి. ఇదేంటి ఈ దీప చిన్నప్పుడు నేను ఉయ్యాల్లో నుంచి బిడ్డని ఎలా మార్చాను సేమ్ అలాగే వేసింది ఏంటి పెయింట్, అంటే తిని ఇలా పెయింట్ వేసింది అంటే నిజం చెప్పాలనుకుంటుందా ఏంటి, ఇంకా నిజం చెప్తే మా పరిస్థితి ఏంటి, అసలు ఇంట్లో ఏం జరగబోతుంది అనేసి ఇంకా బిత్తరపోయి చూస్తూ ఉంటారనమాట. ఇంకా సుమిత్ర అలాగే దీప నువ్వు నిజంగా నాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు, నా జీవితంలోనే ఇది మరపరాని గిఫ్ట్ దీప, నువ్వు నిజంగా నా సొంత కూతురు లెక్క అని చెప్పేసి దీపకి నుదుటి మీద ముద్దు కూడా పెడుతుందనమాట. ఇంకా దసరా అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. ఇదంతా చూస్తున్నటువంటి జోష్న, ఏంటి అమ్మ మరి ఓవర్ చేస్తుందేంటి, ఆ పెయింట్కే దీపను అంతలావున మెచ్చుకోవాలా అని చెప్పేసి జోష్న కుళ్ళుతోటి ఆ పెయింట్ ఎలాగైనా సరే నేను చించి పడేయాలి అనేసి, అమ్మ ఏంటి దీపాన్ని అంత బాగా మెచ్చుకుంటున్నావు, ఒకసారి పెయింట్ చూపి అని చెప్పేసి ఆ చార్ట్ మీద ఉన్నటువంటి పెయింట్ చూడబోయి కింద వదిలేస్తుంది అనమాట. అది గాలికి ఎగురుకుంటూ వెళ్తుంది, దక్షిణామూర్తి కాళ్ళ దగ్గరికి చేరుతుంది. ఇదేంటి దక్షిణామూర్తికిను శివనారాయణ గారికి పడదు కదా, మరి దక్షిణామూర్తి శివనారాయణ గారింటికి ఎందుకు వచ్చారు అనేసే కదా డౌట్. ఈ దక్షిణామూర్తి వాళ్ళ కూతురు సుమిత్ర పుట్టినరోజు అని చెప్పేసి గుళ్ళో అర్చన చేసి ఆ అక్షింతలు ఆ ప్రసాదం ఇవ్వటం కోసమని కూతురింటికి వస్తాడన్నమాట. ఇంకా దక్షిణామూర్తికి ఈ మధ్య యాక్సిడెంట్ అయ్యింది. ఇంకా కార్తీకు దీప కాపాడుతారు, అలాగే శివనారాయణ గారు బ్లడ్ ఇస్తారు కదా, ఇంక ఈ విషయం మీద పెద్ద రచ్చే జరిగింది కదా. ఇంకా దక్షిణామూర్తి గారు ఇంటికి వస్తారు. తన ఇంట్లోకి అలా అడుగు పెట్టేపాటికి దీప వేసినటువంటి ఆ పెయింట్ ఉంటుంది కదా, ఆ చార్టు ఎగురుకుంటూ దక్షిణామూర్తి కాళ్ళ దగ్గరికి వెళ్తుందన్నమాట. దక్షిణామూర్తి కిందకి వంగి ఆ చార్ట్ తీసుకొని, నిజంగానే ఎంత బాగా వేశారు పెయింట్, ఈ పెయింట్ చూస్తుంటేనే మనసుకి అదొక తియ్యటి ఆనందంలాగా అనిపిస్తూ ఉంది, ఎవరు వేసింది అనేసి అనగానే ఇంకా శౌర్య గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, నేనే వేసా ఆ పెయింట్, అమ్మ చెప్తూ ఉంది నేను వేశాను, ఎలా ఉంది అనగానే సూపర్గా ఉంది, ఇంత చిన్న వయసులోనే ఇలా మంచిగా అందంగా పెయింట్ వేశావంటే చాలా హ్యాపీగా ఉంది, ఇంతకు నువ్వెవరు అని చెప్పి శౌర్యాన్ని అడగగానే కార్తీక్ చెప్తాడనమాట, నా కూతురండి అని చెప్పేసి చెప్పగానే సరే అని చెప్పేసి దక్షిణామూర్తి గారు తలూపుతారనమాట. ఇంకా శివనారాయణ గారికి కోపం ఊగిపోతూ ఉంటుంది. దక్షిణామూర్తి ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు మా ఇంటికి, అసలు నువ్వు రావాల్సిన పని ఏంటి, నిన్నెవడు పిలిచాడు, ఎవడు రమ్మన్నాడు, మొన్న ఒకసారి వస్తే బాగా చెప్పాను కదా రావద్దని, మళ్ళీ ఏంటి ఇలా వచ్చావు అని చెప్పేసి ఇంకా
గట్టిగా ఇంకా శివనారాయణ గారు గొడవ పెట్టుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే దక్షిణామూర్తి అంటూ ఉంటారు, ఒకప్పుడు నా కూతురు పెళ్ళి అయిపోయిన తర్వాత నా కూతురు చచ్చిందని నా గుమ్మం దగ్గర తలస్నానం చేసిన వాడిని, అదే కక్షలతో ఎన్ని రోజులని బతుకుతాం, కాబట్టి ఆ కోపాలు తాపాలు అన్నీ పక్కన పెట్టేసుకొని నేను ఇప్పుడు ఆ ఏ గుమ్మంలో అయితే కూతురు చనిపోయిందని తలస్నానం చేశాను ఆ ఇంటికే పసుపు నీళ్లు కొట్టుకొని వచ్చాను. అమ్మ సుమిత్ర, నువ్వు మా ఇంటికి రా తల్లి, మన ఇంటికి రామ్మా అని చెప్పేసి సుమిత్రని దక్షిణామూర్తి గారు పిలుస్తూ ఉంటారనమాట. ఇంకా శౌర్య అంటూ ఉంటుంది, అవును ఇంతకు మీరెవరు, మిమ్మల్ని నేనేం పిలవాలి అని చెప్పేసి అనగానే దక్షిణామూర్తి శౌర్య వైపు చూసి, ఇంట్లో ఈయన్ని ఏమని పిలుస్తావు అనేసి శివనారాయణ గారి వైపు చూపిస్తే, ముద్దుల తాత అని పిలుస్తాను అని శౌర్య జవాబు చెప్తుంది. అయితే ముద్దుల తాత అని మీ తాతని పిలిచినప్పుడు నన్ను కూడా అలాగే పిలువు అనేసి ఇంకా శౌర్య దక్షిణామూర్తి మాట్లాడుకుంటూ ఉంటే శివనారాయణ గారికి కోపం వస్తుందన్నమాట. అదిగో శౌర్య, నువ్వు ఇంటి లోపలికి వెళ్ళు అనగానే, అదేంటి ముద్దుల తాత, అమ్మమ్మ పుట్టినరోజని కేక్ కటింగ్ పెట్టుకొని నన్ను ఇంటి లోపలికి వెళ్ళిపోమంటారేంటి అని చెప్పేసి శివనారాయణ గారిని శౌర్య అడుగుతుంది. ఇంకా శివనారాయణ గారు కోపంతో శౌర్య వైపు చూస్తూ, పారిజాతం ముందు శౌర్యాన్ని ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా పారిజాతం అంటుంది, ఇదిగో మీ అమ్మమ్మ కేక్ కటింగ్ అప్పుడు నేను వచ్చి పిలుస్తా, అప్పుడు దాకా నువ్వు చక్కగా రూమ్లో ఆడుకో అని చెప్పేసి పారిజాతం శౌర్యాన్ని రూమ్లో వదిలిపెట్టి మళ్ళీ ఆ మీటింగ్ దగ్గరికి వస్తుందన్నమాట. ఇంకా దక్షిణామూర్తి గారు తన చేతిలో ఉన్నటువంటి ఆ పెయింట్ని కార్తీక్ ఇస్తారు. ఇంకా గొడవ మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుందన్నమాట. ఏం శివనారాయణ, ఇప్పటికీ నువ్వు ఆ పగలు ప్రతీకాలు మర్చిపోలేదా, అప్పుడు ఆ గొడవ అంతా జరిగింది కూడా నీ వల్లే కదా అని చెప్పేసి దక్షిణామూర్తి శివనారాయణ గారిని అంటారనమాట. ఇంకా శివనారాయణ కూడా, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా వల్ల జరిగిందా, ఒళ్ళు మర్యాదగా పెట్టుకొని మాట్లాడు, అప్పుడు దాకా గుర్తుకు రాని కూతురు నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా, అప్పుడు ఏం మొహం పెట్టుకొని కూతురు చనిపోయిందని చెప్పేసి తలస్నానం చేసావు, ఇప్పుడు పసుపు నీళ్ళు కొట్టుకొని ఇన్ని రోజులు కూడా గుర్తురాని కూతురు పుట్టినరోజు నీకు ఈ సంవత్సరమే గుర్తొచ్చిందా అని శివనారాయణ గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట దక్షిణామూర్తి వైపు చూసి. ఇంకా దక్షిణామూర్తి అంటూ ఉంటాడు, నేను ఎలాగో నా కొడుకు కూడా అలాగే అయ్యింది, ఇద్దరం కూడా అలాగే ఉండిపోయాం కదా, ఇన్ని రోజుల తర్వాత మాకు జ్ఞానోదయమైంది, ఎందుకు ఎప్పుడు గొడవలు అది ఇది అని చెప్పేసి ఎలాగైనా సరే కలుద్దామని వచ్చాము, కాబట్టి అమ్మ సుమిత్ర గొడవలు అన్ని ప్రతీకలు అన్నీ పక్కన పెట్టేసాయి తల్లి, పగలు ప్రతీకారాలు అన్నీ పక్కన పెట్టి మన ఇంటికి రమ్మ, ఒక్కసారి నీ కాలు మన ఇంట్లో ఆ పాదం అడుగు పెట్టు తల్లి అని సుమిత్ర అని చిన్న పిల్లని అడిగినట్టుగా అడిగితే అప్పుడు సుమిత్ర అంటూ ఉంటుంది, అవును నాన్న, నీకు ఇన్ని రోజులు కూతురు పుట్టినరోజు గుర్తుకు రాలేదా, ఈ సంవత్సరమే నాకు ఒక కూతురుంది, తన పుట్టినరోజు ఇది అని చెప్పేసి నీకు గుర్తొచ్చిందా అనేసి సుమిత్ర అడుగుతూ ఉండేలోపే దక్షిణామూర్తి డ్రైవర్ అనేసి పిలవగానే గుడి దగ్గర నుంచి పూజ చేయించుకొని తీసుకొచ్చినటువంటి ప్రసాదము, అక్కడి అక్షింతలు అన్నీ కూడా ఆ ప్లేట్లో డ్రైవర్ తీసుకొని వస్తాడనమాట. వెంటనే శివనారాయణ గారు అడుగుతారు, ఏంటిదది అనేసి అనగానే, ఈరోజు నా కూతురు పుట్టినరోజు అని గుడికి వెళ్ళాను, గుడికి వెళ్ళి నా కూతురు పేరు మీద అర్చన చేపించి ఇదిగో ఆశీర్వదించడానికి అక్షింతలు తీసుకొని వచ్చాను అని చెప్పేసి, అమ్మ సుమిత్ర నేను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి అంటాడనమాట. సుమిత్ర అంటుంది, ఎందుకు ఈ మోసపూరితమైన ప్రేమలో నాన్న, ఎందుకు చూపిస్తున్నావు నా మీద, ఎందుకు మళ్ళీ ఏమని ఆశీర్వదిస్తావు, నన్ను త్వరగా చచ్చిపోమని ఆశీర్వదిస్తావా అని చెప్పేసి, ఇన్ని రోజులు గుర్తుకు రాని నా పుట్టినరోజు నీకు ఈ సంవత్సరం గుర్తుకొచ్చిందా, అంటే నా మీద ప్రేమతోటి వచ్చిందా, ఇంకేదైనా కక్ష మిగులుందా అనేసి సుమిత్ర ఒక్కొక్క డైలాగు మాట్లాడుతూ ఉంటే పాపం దక్షిణామూర్తి గారు ఏమీ అనలేక ఇంకా శివనారాయణ గారు వీరందరూ కూడా దక్షిణామూర్తి మీదే గొడవకు వస్తూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే సుమిత్ర అంటూ ఉంటుంది, మీరేం నన్ను ఆశీర్వదించద్దు, మీరు తీసుకొచ్చిన ప్రసాదాలు నాకు అవసరం లేదు, అసలు నాకు పుట్టిల్లే లేదు, నాకు అత్తగారిల్లైనా పుట్టినిల్లైనా ఇదే అని బతుకుతున్నాను, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి నీకు పుట్టిల్లుందంటే నా మనసు ఎలా ఒప్పుకుంటుంది, వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి అనేసి సుమిత్ర గట్టిగా అంటుంది. అక్కడ ఉన్నటువంటి కార్తీకు దీప అందరూ చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే కాంచనగా కూడా కోపం వస్తుందన్నమాట. చూడండి మా నాన్న చెప్పినట్టుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి దక్షిణామూర్తిని గట్టిగా కాంచన అరుస్తుందన్నమాట. చూడు కాంచన, నువ్వు ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏమీ లేదు, అసలు నువ్వు నోరెత్తాల్సిన విషయమే లేదు అని చెప్పేసి దక్షిణామూర్తి కోపంగా అంటాడు. నా ఇంటి ఆడపడుచుతోటి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, అయినా కూడా మీరు మా ఇంటి ఆడపడుచుని అనే అంతటోళ్ళు కాదు అని చెప్పేసి
గట్టిగానే మాట్లాడుతూ ఉంటారనమాట. అప్పుడే ఇంకా జ్యోత్స్న అంటూ ఉంటుంది, తాత ఇప్పుడు దక్షిణామూర్తి గారిని ఎందుకొచ్చారు అని అడిగారు కదా, ఈ ఇంట్లో వాళ్ళే పిలిచారు అనేసి అనగానే ఇంకా కార్తీక్‌కి, దీపకి ఏంటి ఈ జ్యోత్స్న తెలిసినట్టే చెప్తుంది. అంటే మనం మాట్లాడుకున్న మాటలు ఈ జ్యోత్స్న వినినట్టుంది. ఇప్పుడేదో గొడవ కావాలని కాలు దువ్వుతుంది అని చెప్పేసి కార్తీక్‌కి, దీపకి అర్థమైపోతుందన్నమాట. అప్పుడే దక్షిణామూర్తి గారు అంటూ ఉంటారు, నన్ను ఎవ్వరూ పిలవలేదు. ఈరోజు నా కూతురు పుట్టినరోజనే నేను ఇక్కడికి వచ్చాను అనగానే, దీప నువ్వు నిజం చెప్పు అనేసి జ్యోత్స్న ముందుకు వస్తుందన్నమాట. ఏం నిజం చెప్పాలి అని చెప్పేసి దీప అంటూ ఉంటే, దక్షిణామూర్తి తాతయ్యని నువ్వు కాదా ఇవాళ పిలిచింది, అమ్మ పుట్టినరోజు మీరింటికి రావాలి అనేసి మీరు పిలవలేదా, మీరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, సాక్ష్యం చూపించమంటారా అని చెప్పేసి కార్తీకు, దీప ఇద్దరు కూడా, దీప అడుగుతుంది కదా కార్తీక్ని, దక్షిణామూర్తి తాతయ్యని తీసుకొని వద్దామా, ఈరోజు అమ్మ పుట్టినరోజు కదా, అమ్మ చాలా సంతోషపడుతుంది అనేసి అనగానే కార్తీక్ అంటాడనమాట, అలా తీసుకొని వస్తే ఇంట్లో శివనారాయణ తాత చేతిలో మనకు బాగా ఉంటుంది అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాటన్నిటినీ కూడా ఈ జ్యోత్స్న రికార్డ్ చేస్తుందన్నమాట. ఇంకా దీప, కార్తీక్ అక్కడ కూడా నేను అబద్ధం చెప్పడానికి అవకాశమే లేదు కదా. అప్పుడు దీప అంటూ ఉంటుంది, మేము పిలుద్దామని అనుకున్నామే తప్ప మేము పిలవలేదు అనేసి దీప గట్టిగానే జవాబు చెప్తుంది. అప్పుడు జ్యోత్స్న అంటూ ఉంటుంది, నువ్వు అనుకున్నావో అనుకోలేదు అదంతా తర్వాత విషయం, కాకపోతే ఇప్పుడు నువ్వు ఆయన్ని వెళ్ళి దక్షిణామూర్తిని పిలిచారా పిలవలేదా, అసలు పిలవాలనుకున్నారా లేదా అనేసి ఒకదానికి రెండు మాటలు, ప్రశ్నల మీద ప్రశ్నలు జ్యోత్స్న వేస్తూ ఉంటుంది. దీప అప్పుడు చెప్తుంది, మేము పిలవాలనుకున్న మాట అయితే వాస్తవమే, అమ్మ సంతోషిస్తుంది కదా అని చెప్పేసి అలా చేద్దాం అనుకున్నాం, కాకపోతే మాకు అతని అడ్రస్ కానీ అతని ఫోన్ నెంబర్ కానీ ఏమీ మాకు తెలియదు, కాబట్టి మేము దక్షిణామూర్తి గారికి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకు ఏమీ తెలియదు అనేసి దీప కార్తీకు చెప్తూ ఉంటే జ్యోత్స్న అంటుందన్నమాట, పిలవటమే కాదు పిలవాలనుకున్నా కూడా తప్పులక్కే కదా, అంటే తాతయ్యని ఎదిరిచ్చినట్టే కదా అని చెప్పేసి ఇంకా జ్యోత్స్న శివనారాయణ గారి వైపు చూసి శివనారాయణ గారికి సపోర్టుగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా దక్షిణామూర్తి గారు ఆశీర్వదించబోతూ ఉంటే శివనారాయణ గారు ఆ ప్లేట్ ఇలా విసిరుగొడతారు. దక్షిణామూర్తి గారి చేతిలో ఉన్నటువంటి అక్షింతలు తన కన్న కూతురైనటువంటి సుమిత్ర తల మీద పడిపోతాయి అన్నమాట. ఇంకా దక్షిణామూర్తి గారు అంటూ ఉంటారు, శివనారాయణ నువ్వు నన్ను నా కూతుర్ని ఆశీర్వదించకుండా చెయ్యాలని చూసావు కదా, కాకపోతే ఆ దేవుడు ఉన్నాడు నా కూతుర్ని నేను ఆశీర్వదించేటట్టుగా చేశాడు అని చెప్పేసి తను తీసుకొచ్చినటువంటి ప్రసాదం అవన్నీ తీసుకొని తిరిగి వెళ్ళిపోతాడు. పాపం సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే శివనారాయణ గారు అంటూ ఉంటారు, చూడు సుమిత్ర, నేను నిన్నెప్పుడు కోడలుగా అనుకోలేదు, ఇంటి ఆడపిల్లలాగే అనుకున్నా, కాబట్టి ఇంట్లో నువ్వు కంటతడి పెట్టద్దు తల్లి, అది కాకుండా నీ పుట్టినరోజు రోజు నువ్వు ఇలా బాధపడటం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పేసి శివనారాయణ గారు చెప్పగానే ఏడుస్తున్నటువంటి సుమిత్ర కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. పారిజాతం వెళ్ళి శౌర్యాన్ని తీసుకొనిరా, సుమిత్ర కేక్ కట్ చేస్తుంది అనేసేలోపు ఇంకా చక్కగా వెళ్ళి పారిజాతం పోతుంది, శౌర్యాన్ని తీసుకొని వస్తుంది. శౌర్య వెంటనే, ఏంటమ్మమ్మ డల్లుగా ఉన్నావేంటి, నేను ఇందాక వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది అనేసి శౌర్య అడుగుతూ ఉంటుంది. సుమిత్ర, ఏం లేదమ్మా, కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా సుమిత్ర గారు కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోతారనమాట. అక్కడ వెలుగుతున్నటువంటి క్యాండిల్ అన్నీ ఆపేసి చక్కగా కేక్ కట్ చేసేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్తూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి సుమిత్ర గారికి కేక్ తినిపిస్తూ ఉంటారు. సుమిత్ర గారేమో సంతోషంగా ఇంకా కేక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందన్నమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాదేసేయండి. ఇంకా అలాగే రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మొత్తానికి సుమిత్ర గారి పుట్టినరోజు అందరూ కలిసి చక్కగా జరిపించేశారు కదా. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుంది ఏంటి అనేది రేపు రాబోయే ఎపిసోడ్లో కనుక్కుందాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.